షాలోమ్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న పరలోక ప్రార్థన గురించి మనం చెప్పుకుంటున్నాం. యేసు ప్రభువారు తన శిష్యులను తీసుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళి అక్కడ వారికి ప్రార్థన నేర్పించారు. అందులో 7 విషయాలు ఉన్నాయని నేను చెప్పుకొచ్చా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆ దేవుని నామం పరిశుద్ధమైందని చెప్పాను. నీ రాజ్యం వచ్చిన గాక తెలియజేస్తా. అప్పుడు నేను నీ రాజ్యం వచ్చిన గాక. భూమి మీద చాలా రాజ్యాలు ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం అయితే యేసు ప్రభు కాలంలో రోమ్ సామ్రాజ్యం చాలా పటిష్టమైనది, బలమైనది. అగస్టస్ సీజర్ పరిపాలించిన దినాలవి. తర్వాత టిబెరియన్ సీజర్ కాలంలో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. అగస్టస్ సీజర్ కాలంలో జరిపించారు. టిబెరియన్ సీజర్ కాలంలో సిలువ వేయబడ్డారు. యేసు ప్రభు చరిత్ర కలిగిన వాడు, చరిత్ర పురుషుడు. మరెవ్వరు కూడా చరిత్ర లేదు. బుద్ధుడికి ఉంది, గౌతమ బుద్ధుడికి చరిత్ర ఉంది. జైన మతానికి కూడా చరిత్ర ఉంది, ఇస్లాంకి చరిత్ర ఉంది. అలాగే బైబిల్ ఒక విధంగా చెప్పాలంటే చరిత్ర గ్రంథం. చరిత్ర ఉంది, యేసు ప్రభు వారికి చరిత్ర ఉంది. ఇక్కడ రోమా సామ్రాజ్యం బలమైంది యేసు ప్రభు కాలంలో. అట్లా ప్రపంచాన్ని జయించిన, పరిపాలించిన గొప్ప గొప్ప సామ్రాజ్యాల్లో మొట్టమొదటి సామ్రాజ్యం ఈజిప్ట్ సామ్రాజ్యం. ఈజిప్ట్ సామ్రాజ్యం తర్వాత బెబిలోన్ సామ్రాజ్యం, అస్సీరియా సామ్రాజ్యం, పర్షియన్ సామ్రాజ్యం, తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం. ఇవన్నీ మానవ సామ్రాజ్యాలు. అయితే యేసు ప్రభు వారు శిష్యులకి నేర్పించిన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చినగా. కానీ ఇది భౌతిక సామ్రాజ్యం కాదు, ఇది ఆత్మ సంబంధమైన సామ్రాజ్యం. ప్రభువా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు అది మీ మధ్యనే ఉన్నది అని యేసు ప్రభు వారు పరిశీలనతో చెప్పారు. అప్పుడు వారి మధ్య ఉన్నది యేసు మాత్రమే. దేవుని రాజ్యం అంటే యేసు. దేవుని రాజ్యానికి ఆయన శిరస్సు, పరలోక రాజ్యానికి శిరస్సు. 2 పదాలు వాడబడతాయి బైబిల్లో. మరి ముఖ్యంగా మత్తయ్య గారు దేవుని రాజ్యం అన్నాడు, పరలోక రాజ్యం అన్నారు. పరలోక రాజ్యం అంటే అక్కడ దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు. అంటే శరాపులు, కెరూపులు, మలాక్ అంటే దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు. ఈ విధంగా అక్కడ ఎవరెవరు ఉంటారు అనేది చెప్పబడింది. దేవుని రాజ్యం అంటే సంఘం. యేసు ప్రభు వారు అది మీ మధ్యనే ఉన్నది అంటే సంఘం. అది యేసు ప్రభు వారు ఎప్పుడైతే సువార్తను ప్రకటించడం ప్రారంభించారో అప్పుడే సంఘం భూమి మీదకి వచ్చినట్లే లెక్క. కనుక దేవుని రాజ్యం వచ్చేసింది. చాలామంది మన ఈ భారతదేశంలో రామరాజ్యం రావాలి అంటున్నారు. రామరాజ్యం రాదండి. అసలు రాముడు అనేవాడే లేడు. అసలు రాముడు ఒక చరిత్ర ఉందా, కాలం ఉందా అంటే హిస్టరీ ఉండాలి, జియోగ్రఫీ ఉండాలి, క్రొనాలజీ ఉండాలి, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, 4 ఉండాలి. ఏది లేదు. ఏ త్రవ్వకాల్లో కూడా అలా రాముడు ఉన్నట్టుగా రుజువు కాలేదు. రామ్ మందిర్స్ ఉన్నాయంటే రామ్ మందిర్ లేదు. అలా రామ్ అనే పదం హీబ్రూ టైటిల్. అది ఆ హీబ్రూ టైటిలే మళ్ళా కాప్టిక్ లాంగ్వేజ్లోకి ఉంది. కాప్టిక్ లాంగ్వేజ్ అంటే ఈజిప్టియన్స్ లాంగ్వేజ్. అందులో ఉంది. అందుకని రామ్సేస్ ఉన్నాడు.
రామసేస్. అలాగే హీబ్రూలో అబ్రామ అంటే రాముని యొక్క తండ్రి, లేక తండ్రి ఉన్నతమైన వాడు అని రామ. కొంతమంది చెప్తారు రోమన్న రామన్న ఒకటే అని. అవును ఒకటే, కాదని ఎవరన్నారు? లాంగ్వేజ్ స్టడీ చేస్తే ఇవన్నీ ఒకటే, కానీ అది భారతదేశానికి సంబంధించింది కాదు. రామ అంటే ఉన్నతమైన, అది హీబ్రూ కాప్టిక్ లాంగ్వేజెస్లో దాని యొక్క అర్థం ఎలైట్, ఎత్తైన, ఉన్నతమైన అని, పెద్ద, శ్రేష్టమైన అనే అర్థాలు వస్తాయి. కానీ ఇండియాలో ఉన్న రామ వేరు. ఈ రామ అంటే రమించుట అని. రమించుట అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి రమిస్తేనే పిల్లలు పుడతారు. అది దాని యొక్క అర్థం. రమించుట, రామ అంటే రమించుట. అది రాముడు అంటే రమించేవాడు. తెలుగులో దాని యొక్క మీనింగ్. లేక సాంస్క్రిట్లో అసలు పదం లేనే లేదు. చాలామంది సాంస్క్రిట్ గురించి కూడా చాలా తప్పులు మాట్లాడుతూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ కూడా సాంస్క్రిట్ మాట్లాడిన రుజువులు లేవు, ఎక్కడ లేవు. ఇది సాంస్క్రిట్ అనేది బైజంటైన్ నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఇండియాకి వలస వచ్చింది. అప్పుడు ఈ వేద గ్రంథాలు రాయటం అనేది ప్రారంభమైంది. అప్పుడే 5వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు ఉన్న కాలంలో ఈ వేద గ్రంథాలు రాయబడ్డాయి. అందుచేత రామ అనేవాడు ఎవడు లేడు. రామరాజ్యం అనేది రాదు. వచ్చే లోపే దేశాలన్నీ చిన్న భిన్నం అయిపోతాయి. రెండవ విషయం ఏంటంటే, హిందూ మతం నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. రెండోది, బౌద్ధ మతాన్ని విచ్ఛిన్నం చేసి బౌద్ధ సన్యాసుల్ని చంపేసి హిందూ మతాన్ని స్థాపించారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు వాళ్ళు ప్రకటించినప్పుడు కూడా నిరక్షరాస్యత కొనసాగుతూనే వచ్చింది. ఈవేళ కూడా 1000 ఏళ్ల కాలం నాడు వాడున్న ఈ 2000 సంవత్సరాలు 1000 ఏళ్ళు ఈ కుల వ్యవస్థ పోలే అంటరానితనం అలా ఉంటూనే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనాన్ని ఆయన చవి చూశాడు. అంతటి గొప్ప విద్యావంతుడైన, ప్రపంచంలోనే గొప్ప మేధావి అయిన, భారత రాజ్యాంగ నిర్మాత అయినా సరే ఈ నల్లగా సచిన్ శవంలాగా ఉంటాడు చూడండి, కరమ్చంద్ గాంధీ అనేవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చాలా చిన్న చూపు చూశాడు. అందుకనే వాడి అనుచరులకి తొక్క తీసేయాలనేదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఉద్దేశం. అందుచేత దళితులందరినీ కూడా మంచి ఎడ్యుకేటెడ్ కావాలని ఆయన కోరుకున్నారు. ఎడ్యుకేట్స్ కావాలి మనం. రెండోది పోరాటం చేయాలి. మూడోది సమీకరణ జరగాలి. కానీ ఎక్కడికక్కడే సారా ప్యాకెట్లకి డబ్బుల కోసం ఓట్లు అమ్మేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. అందుకనే ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. అందుచేత రాజ్యాలు ఎప్పటికైనా కూలిపోక తప్పదు. భూ సామ్రాజ్యాలు కూలిపోతాయి. మహోన్నతుడైన దేవుని సామ్రాజ్యం తప్పనిసరిగా భూమి మీదకి వస్తుంది అని తెలియజేస్తాం. అందుకే నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు పరలోకంలో దేవుని యొక్క చిత్తం నెరవేరుతుందట. అలాగే భూమి అందును నెరవేరునుగాక అన్నాడు. భూమి మీద దేవుని యొక్క చిత్తం నెరవేరాలి. నెరవేరాలి అంటే హిందూ మతం ఏం చెప్తుంది, బౌద్ధ మతం ఏం చెప్తుంది, జైన మతం ఏం చెప్తుంది, జొరాస్ట్రియన్ ఏం చెప్తున్నాడు, ఇంకా రకరకాల గిల్గమేష్ ఏం చెప్పింది, ఇవన్నీ కాదు. కానీ అవన్నీ ఇస్లాం ఏం చెప్పింది. ఇస్లాం ఉద్దేశాలు కూడా చాలా తప్పు. అదంతా జిహాదీలు. ఇస్లాం అంటే జిహాదీ అంతే. కానీ క్రైస్తవం మాత్రం శాంతి సమాధానాన్ని బోధించింది. శాంతి సమాధానంతో జీవించాలి. దేవుని యొక్క చిత్తం భూమి మీద నెరవేరాలి. ఏంటి ఆయన చిత్తం ఏంటి? అసలు ప్రజలందరూ సమైక్యంగా కలిసి ఉండాలి. నీతి న్యాయాలు జరిగిస్తూ ఉండాలి. బీదల ఎడల కనికరము కటాక్షము ఉండాలి. వ్యభిచరించకూడదు, త్రాగకూడదు,
అంటే మద్యపానాసక్తులు కాకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి, దేవుని ప్రేమిస్తూ ఉండాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, దైవ గ్రంథాన్ని హత్తుకోవాలి, నిజమైన దేవుడు ఎవరో అన్వేషించాలి. ఈ విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులకు చెప్పారు కనుక ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడాలి. అదే ప్లాన్ జరుగుతూ ఉంది. అది మనుషులు స్థాపించేది కాదు, దేవుడే స్థాపించుకుంటాడు, దేవుడే వస్తాడు. కల్కి కొత్తగా సినిమా వచ్చింది కదండి, మొన్న ఇంటర్నెట్లో చూశాను. అది నేను కల్కి అనేది ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం జరగబోయేదాన్ని ఇప్పుడే సినిమా తీసేశారు. ఆ అమ్మాయి గర్భవతి ఉంది, చివరిలో ఇంకా కనలేదు, నొప్పులు పడతా ఉంది, ఇంతలో ఆ సినిమాని ముగించాడు. అది అశ్వత్థామ అందులో ఫైట్ చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ని జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటే కల్కి ఇక్కడే మీకు కనిపిస్తాడు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది ఏది, వీరభోగ వసంతరాయలు వారు, వీరుడు భోగలోలుడు అంటే తిని తాగి మదించి సమయాన్ని డ్యాన్సులతో పాటలతో గడపడం కాదు. యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న గొప్ప దేవుడే భోగలోలుడు. వీరుడు అంటే వీరత్వం కలిగిన వాడు. వీరత్వం అంటే సామ్రాజ్యాలను జయించిన వాడు అని కాదు. అయితే అలెగ్జాండర్ వీరుడు, ప్రపంచంలో ఎవడలేడు. అలా కాకుండా మరణాన్ని జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఖియామత్ రెజర్షన్ ద్వారా ఆయనకి మరణము లేదు అని రుజువుపరుచుకున్నారు. అందుకనే నిరంతరము జీవించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రాయలు వీరభోగ వసంత రాయలు, పెండ్లి కుమారుడు. వసంతం అంటే పెండ్లి కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే పెండ్లి కుమారుడు. బైబిల్ చదివితే మనకి పెండ్లి కుమారుడు అని వస్తుంది. అంటే పెండ్లి కుమారుడు అంటే పెండ్లి కుమార్తె ఉందని కాదు, అంటే ఇక్కడ సంసారం ఉంటుందా, పిల్లలు పుడతారు అనేది కూడా కాదు. ఆత్మ సంబంధమైన విషయాలు మానవులకి అర్థం అవటం కొరకు ఇక్కడ పెండ్లి కుమారుడు అని వివరించడం జరిగింది. బైబిల్ మిషన్ వారు దీన్ని తప్పుగా అభిప్రాయపడుతూ సంఘం వధువు ఆయన వరుడిగా రాబోతున్నాడు, మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి అని చెప్పేసి మెన్నెన్న ఇన్ని పెద్ద నగలు బంగారాన్ని సంపాదించుకొని మెడలో నగలు ధరించుకొని పట్టు వస్త్రాలతో వాళ్ళు మీటింగ్లకు వస్తూ ఉంటారు, ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. మరణాత అంటారు, అంటే ప్రభు అయిన యేసు రమ్ము అని, అంటే మారన్ ఆత. మారన్ అంటే ప్రియుడు అని అర్థం, ఆత అంటే రమ్మని అర్థం, అంటే ప్రాణేశ్వర రా అని దాని యొక్క అర్థం. యేసు రమ్ము కాదు, అది తప్పు ఇంటర్ప్రిటేషన్ అనమాట. అందుచేత అలాగా ఆయన పెండ్లి కుమారుడిగా అంటే మానవులకు అర్థం అవటం కొరకు ఆ విధంగా జరగబడింది. కానీ అక్కడ వివాహాలు అవేమి సంసారాలు పానుపులు అవి ఏమి ఉండవు. పరమగీతానికి దీనికి కూడా సంబంధం లేనే లేదు అసలు. పరమగీతమేమో ఆత్మ సంబంధమైనది కాదు, అది భౌతికమైంది. అది సొలొమోన్ గారు రాశారు. వాడు ఏంటంటే లోలుడు, ప్రేమ లోలుడు, ఆడవాళ్ళతో ఎక్కువగా వాడు కాంటాక్ట్ అవుతూ ఉంటాడనమాట. అందుకనే అది ఫిజికల్ అది. కానీ యేసు ప్రభు చెప్పింది స్పిరిచువల్. ఇది పరమగీతాన్ని స్పిరిచువల్గా మనం అప్లై చేసుకుంటూ ఉంటాం మనం కదా. రాజు రాయల్ అనమాట, అంటే రాజు. అవును, ఈ విశ్వమంతటికి ఒక్కడే రాజు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మహాపరాక్రమశాలిగా రాబోతున్నాడు. అప్పుడేమో గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడేమో కొదమ సింగం. అందుకనే అంటే సింహానికి ఏది ఎదురు రాదు. దాని యొక్క టీవీ, దాని యొక్క గంభీరత్వం, దాని యొక్క నడక, దాని ప్రవర్తన, దాని యొక్క
ఆహారపు అలవాట్లు రాయల్గా ఉంటాయి. అలాగే యేసుప్రభు కూడా రాయల్. అందుకనే క్యారెక్టర్ ముందు యేసుప్రభు క్యారెక్టర్ని పెట్టి మీరు రాముని కానీ, కృష్ణుడు కానీ, శివుణ్ణి కానీ, ఎవరినన్నా ఒకళ్ళని, మహమ్మద్ ప్రవక్త గారిని కానీ పెట్టి ఆ క్యారెక్టర్ని స్టడీ చేయండి. ఒకవైపు యేసు క్యారెక్టర్ అయ్యండి, రెండో వైపు మీరు మీకు ఇష్టం వచ్చినోడు ఆ క్యారెక్టర్ రాసుకోండి. యేసు క్యారెక్టర్ ముందు ఏదైనా సరిపోద్దేమో చూసుకోండి. మీరు ప్రవర్తనలో, ఆలోచనలో, తలంపుల్లో అసలు ఎక్కడ కూడా ఏ దోషము లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయనే రాజుగా రారాజుగా తిరిగి మరలా రాబోతున్నాడు. ఈ భూమి మీదనే పరలోకాన్ని అంటే దించుకొని నూతన ఆకాశం, నూతన భూమి, నూతన సృష్టి, పరలోకాన్ని దాన్ని నూతన యెరూషలేము అన్నాడు. అవి పరలోకం సియోన్ అన్నారు. దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు తీసుకొని భూమి మీదకి కొత్త ఆకాశము, కొత్త భూమి అన్నాడు కదా, ఆ భూమి మీదకి తీసుకొని వస్తాడు యెరూషలేముని. అప్పుడు రాజ్యపాలన జరుగుద్ది. 1000 ఏళ్ల పాలనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. సత్యయుగంలో ఈ 1000 ఏళ్ల పాలనే సత్యయుగం అని. సత్యం అంటే అబద్ధం ఉండదు, దొంగతనం ఉండదు, మోసం ఉండదు, వ్యభిచారం ఉండదు, త్రాగుడు ఉండదు, జోదం ఉండదు, ఏమీ ఉండవు అనమాట. దాన్ని సత్యయుగం అంటారు. సత్యయుగం అనేది హిందూ మతానికి వ్యతిరేకమైంది. వాళ్ళకుంది సత్యయుగాలు, 4 యుగాలు గడిచిపోయినాయి. సత్యయుగం జరగాలి, కానీ సత్యయుగం చేయటానికి, పరిపాలించడానికి వాళ్ళకి ఏ విధమైన అర్హత లేదు. కనుక సత్యయుగంలో ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. తన దూతలతోనూ, పరిశుద్ధులతోనూ, ప్రవక్తలతోనూ, నీతిమంతులతోనూ ఆయన దిగి వస్తాడు అని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.